ఓకే. నువ్వేమని చెప్పాలా? నువ్వేమని చెప్పాలా? సో ఎవరు చెప్పడానికి ఏం లేదు, మనం తిరుపతిలో కలిసి సీట్ పైకి వేసుకో. అది కాదు, సైడ్ పెట్టి ఒకటి ఉంటుంది, అది బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. నాకు ఫుల్గా నిద్ర వచ్చేసింది. ఇక మనం తిరుపతిలో దిగాక కలుసుకుందాం. నేను పడుకుంటాను, మీరు కూడా పడుకోండి. అర్లీ మార్నింగ్ 5 గంటలకైతే తిరుపతి బస్ స్టాండ్కి రీచ్ అయ్యాము. అక్కడ నుంచి ఒక ఆటోని తీసుకొని అలిపిరి స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మన లగేజ్ని తిరుమల పైకి పంపించవచ్చు. ఇక్కడంతా ఫ్రీ ఆఫ్ కాస్టే, మీరు ఎక్కువ లగేజ్ పెట్టుకొని స్టెప్స్ ఎక్కాల్సిన అవసరం లేదు. కనిపిస్తుంది కదా, అదే గాలి గోపురం. అక్కడికి వెళ్ళడానికి మనం దాదాపు 1500 మెట్లనైతే ఎక్కాలి. స్టెప్స్ కి ఇలా కుంకుమ పసుపు పెట్టడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అమ్మ అక్క ఇలా కొన్ని స్టెప్స్ కి పసుపు కుంకుమ పెట్టి పూజించారు. కొంచెం ముందుకు నడిచిన తర్వాత ఎడమ చేతి వైపు ఒక గోశాల అయితే ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు మరియు రకరకాల గోవులు ప్రారంభించాము. ఒక్కొక్క మెట్టెక్కుతున్నప్పుడు ఆ వెంకటేశ్వరుణ్ణే స్మరించుకున్నాము. స్టెప్స్ ని పసుపు కుంకుమతో కాదు, ఇలా కర్పూరాలతో కూడా 3550 మెట్టుకుల్ని కూడా పూజిస్తారు. శ్రీ మహావిష్ణుని మొదటి అవతారం మత్స్యావతారం, రెండవ అవతారం కూర్మావతారం. ఇలా శ్రీ మహావిష్ణుని 10 అవతారాలను విగ్రహాల రూపంలో అలిపిరి మార్గంలో అయితే పెట్టారు. నేనేం చెప్తానంటే, ప్రతి అవతారాన్ని దర్శించుకోండి, ప్రతి అవతారం యొక్క హిస్టరీని తెలుసుకోండి. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అద్భుతం లోక కళ్యాణం కోసం చేసిందే. అక్కడి నుంచి మనం ఎన్నో విలువలను అయితే నేర్చుకోవచ్చు. 1500 మెట్లనైతే రీచ్ అయిపోయాము. మా అమ్మ నాన్న అక్క అయితే అలసిపోయినట్లున్నారు, అందుకే తినడం అయితే ప్రారంభించారు. విష్ణుమూర్తి 5వ అవతారం వామన అవతారం. బలి చక్రవర్తిని చంపడానికైతే ఈ అవతారాన్ని ఎత్తారు. ఏమ్మా మంకీ, బనానా లేదా నీ దగ్గర? గాలిగోపురం దగ్గర ఉన్న ఈ స్టెప్స్ స్లోప్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడే ఎక్కడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. దాదాపు 1550 స్టెప్స్ ఎక్కిన తర్వాత గాలిగోపురానికి అయితే రీచ్ అయిపోతాము. ఇక్కడ నుంచి సిటీ చాలా బాగా కనపడుతుంది. క్షత్రియులను చీల్చి చెండాడిన ఆ పరశురాముడి అవతారము ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారము. సో ఇక్కడ రెడీమేడ్ ఫుడ్ తీసుకున్నాం. చట్నీ కొంచెం వేసుకున్నా, సాగు కొంచెం వేసుకున్నా. సో ఇప్పుడు తినేసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేటు 50 రూపీస్. ఒక పూరి తీసుకున్నాం నేను మా నాన్న. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆకలి దంచేస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. బాగానే ఉంది కదా? బాగుంది ఫ్రెండ్స్. పొద్దున్న ఏం తినలేదు, తినకుండానే గాలిగోపురం వరకు ఎక్కేసాం. దాదాపు 1500 మెట్లు, మొత్తం అన్ని మెట్లే ఉంటాయి. చాలా స్ట్రెస్ గా ఉంటుంది, అయినా కూడా తినేసాం. తిన్న తర్వాత మళ్ళీ మన పయనాన్ని సాగించాలి. బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తావునా? పూరికి ఎంత రేటింగ్ ఇస్తావు? 10కి 10కి 50. అంటే డబ్బులు కాదు, రేటింగ్. 10కి ఎన్ని మార్కులు ఇస్తావు? 10కి ఎన్ని మార్కులు? 10కి 8. ఓ నైస్ రేటింగ్. ఇక్కడ మొత్తం బాగానే ఉంది. పూరికి నీకు రెడీమేడ్ చేదు వచ్చింది కదా, అయినా ఓకే. అది చట్నీ వల్ల అనుకుంటా మీరు. ఏది ఇదే పాప ఏడుస్తుంది. గాలిగోపురం చెప్పాను కదా ఫ్రెండ్స్. గాలిగోపురం తర్వాత మనం మినిమం మొత్తం నడిచేదే ఉంటుంది. స్టెప్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటుంది.
గాలిగోపురం వరకు స్టెప్స్ ఎక్కువ ఉంటాయి, డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. 2 కిలోమీటర్స్ కవర్ చేసాం, ఇంకా మనం 6 కిలోమీటర్స్ ఉంటుంది. తినేసి ఇక మనం పయనాన్ని సాగిద్దాం. ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మనం తిన్నాక స్టార్ట్ అవుదాం. బాయ్ బాయ్ చెప్పినా ఇది చెప్తే చెప్పాలి. నీ మగం చూపిలే మాత, మీ కొండ ఎక్కిన అనుభవం ఎలా ఉంది గాలిగోపురం వరకు? ఎలా ఉందంటే చాలా కష్టం. ఏం లేదు, దైవభక్తి తెక్కితే అదే పోతాంటాం. చాలా ప్రొఫెషనల్ వేలో చెప్పు. ఇది నీ అనుభవం గోవిందా గోవిందా అనుకుంటూ ఎక్కితే ఖచ్చితంగా నొప్పి ఏం కనిపించదు. నేనైతే అదే ఫాలో అయ్యా. అనుభవం ఎలా ఉంది? ఏమి కొండ దేవుని మీద భక్తి ఉంటే ఆరాంగా ఎక్కుంటా రావచ్చు. కష్ట సుఖాలు ఏమీ అష్టం రావు. నా అనుభవము ఆల్రెడీ నేను చెప్పేసి ఇవన్నీ ప్రిపేర్ అయ్యి మాట్లాడినారు. కొండ ఎక్కి కనకలాడినారు ఫ్రెండ్స్. నేను తప్ప వీళ్ళు ముగ్గురు పడిపోయినారు, నేనే బెటర్. ఇక మనం మిగిలిందంతా నడుస్తూనే వెళ్తాం. స్టెప్స్ చాలా తక్కువ ఉంటాయి, ఆరాంగా వెళ్దాం. బాయ్. మనం గాలిగోపురానికి రీచ్ అయిన తర్వాత అంటే దాదాపు 1550 స్టెప్స్ అయితే ఎక్కింటాము. మనకు కొంచెం ఆకలిగా ఉందంటే ఇక్కడ హోటల్స్కి కొరత లేదు. ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు మొత్తం హోటల్సే. ఒక్కొక్క ప్లేట్ 50 రూపీస్ ఉంటుంది. ఒక ఆదర్శ పురుషుడు ఎలా ఉండాలో ఆ శ్రీరాముని చూసి మనం నేర్చుకోవచ్చు. ఆ శ్రీ మహావిష్ణుని 7వ అవతారం శ్రీరామ అవతారం. మా పెద్దలు ఏం చెప్పారంటే ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెట్టారంటే వాళ్ళు ఇల్లు కట్టబోతున్నారని అయితే అర్థం అంట. ఇక్కడ చూస్తే మొత్తం ఒక సిటీనే కట్టేశారు. మీరు కూడా ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు కట్టింటే మీ పేరుని కామెంట్లు అయితే తెలియజేయండి. ఆ శ్రీ మహావిష్ణుని 8వ అవతారం బలరామ అవతారం. ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, అలిపిరి స్టెప్స్ ఎక్కేటప్పుడు చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. మీరు ఏదో రన్నింగ్ రేస్ లాగా ఉరికెత్తకండి. చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్ని చూస్తూ వెళ్ళండి, చాలా బాగుంటది. నార్మల్ గా పురాతనమైన ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఒక గోపురం ఉంటే లోపలికి వెళ్ళి ఏముందో చూద్దామని అయితే చూసాను. ఇక్కడ చూస్తే మొత్తం ప్రేమ జంటలే ఉన్నాయి. ఎవరో శ్రవంతి అంట, చునేక, ఇంకొక ప్రేమ జంట కూడా ఉంది, వంశీ యామిని. మీరిద్దరు వీడియో చూసినట్లయితే కామెంట్ చేయండి అమ్మా. పవిత్రాయాన సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇలా అలిపిరి మార్గంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు జంతువులు కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ మాకు కొన్ని దుప్పులు అయితే కనిపించాయి. ఆ పెద్ద దుప్పి రాజు అనుకుంటా. జనాలందరూ దాన్ని చూసి ఆనందపడుతున్నారు. ఈ సైడ్ ఇవేమో గడ్డి మేస్తూ ఆనందపడుతున్నాయి. చాలా బాగుంది. ఇది ఉడత, ఎర్ర ఉడత, చాలా పెద్దగా ఉంది. ఉడత కంటే పెద్దగా ఉంది. ఇక్కడ నాకు ఒక అందమైన జింక కనపడింది. దాన్ని చూడగానే మా ఇంటికి ఎత్తుకెళ్లి పెంచుకుందామని అయితే అనుకున్నాను. అంత క్యూట్ గా ఉంది. ఏమంటే పోలీసులు బొక్కలేస్తారని వీడియో తీసుకుని అక్కడ నుంచి అయితే వెళ్లిపోయాను. కలియుగాంతంలో అధర్మం పరాకాష్ఠకు చేరి న్యాయం సత్యం కనుమరుగయ్యే సమయంలో ధర్మాన్ని పునఃస్థాపించేందుకు ఆ శ్రీ మహావిష్ణువు అవతరిస్తాడు. ఆయనే కల్కి అవతారం. ఆ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని చేరుకుంటే అలిపిరి మార్గంలో దాదాపు మనం సగం దూరం నడిచినట్లే. నిజమైన శక్తి శరీరంలో కాదు, అచంచల విశ్వాసంలో ఉంటుంది. ఆ విశ్వాసానికి రూపం ఆంజనేయ స్వామి. మరొక ప్రేమ జంట కనపడ్డారు ఫ్రెండ్స్ అలిపిరి మార్గంలో. ఫ్రెండ్స్ చూడండి, అక్కడ తీగలు కనపడుతున్నాయి కదా. నేను మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇక్కడ రీల్స్ షూట్ చేసాం. అప్పుడు వర్షం పడిండే. ఇప్పుడు వర్షం అయితే లేదు, జింకలు కూడా లేవు. అప్పుడు జింకలు కూడా ఉండిండే. ఇక్కడ మొత్తం మేము రీల్స్ షూట్ చేసాం ఫ్రెండ్స్. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద. అలా కొంచెం దూరం నడిచిన తర్వాత మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే రీచ్ అవుతాము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి మోకాలుమెట్టు పర్వతం వరకు మొత్తం రోడ్డు మార్గమే. ఒకప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ అయితే లేదు, డైరెక్ట్ గా రోడ్ నుంచి క్రాస్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల భక్తులు రోడ్డు క్రాస్ చేయడానికి చాలా సులభంగా అయితే ఉంది.
రోడ్డు మార్గంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు మనకు ప్రకృతి అందాలు చాలా బాగా కనిపిస్తాయి. మేము వెళ్ళే సమయంలో మంచు అయితే ఎక్కువగా పడుతూ ఉంది. ఒకవైపు వెహికల్స్ వస్తూ ఉంటాయి, మరొక వైపు మనం నడుస్తూ వెళ్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను టైం ల్యాప్స్ పెట్టాను, మీరే చూడండి. వెహికల్స్ వస్తూనే ఉంటాయి, మన భక్తులు నడుస్తూ వెళ్తూనే ఉంటారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మేము తిరుపతికి అయితే వచ్చాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. అప్పుడు కూడా సేమ్ ఈ లొకేషన్ లోనే ఇలా వాటర్ వస్తూ ఉన్నాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇక్కడ మేము బీభత్సమైన ఫోటోలు అయితే తీసుకున్నాము, ఒక రేంజ్ లో ఉన్నాయి. దాదాపు మనం తిరుమలకి దగ్గర అయితే అయిపోయాము. మీకు ఎడమ చేతి వైపు స్టెప్స్ కనపడుతున్నాయి కదా, అది మోకాలమెట్టు పర్వతం. ఇక తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే రోడ్డు మార్గం కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ గురించి చెప్పాల్సిన ఒక స్టోరీ ఉంది. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇంతకు ముందు మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూసాం కదా, ఆ టెంపుల్ దగ్గర ఒక షార్ట్ కట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే ఈ బ్రిడ్జ్ దగ్గర కనెక్ట్ అవుతాం ఇక్కడికి, ఈ రోడ్ లోకి. మేమైతే మొత్తం అడవిలో వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ దారి చూస్తే భయపడతారు. అప్పుడు చిరుతపులులు తిరుగుతున్నాయి కదా, ఆ టైంలోనే వచ్చాం మేము. మీకు కూడా చూపిస్తాను. అప్పుడు నేను, మా ఫ్రెండ్ కార్తిక్, ఇంకోడు నరేష్, మేము ముగ్గురమే వచ్చాం. మాకు చాలా ధైర్యం ఎక్కువ ఈ దాగుంటి. ఇప్పుడు వెళ్ళాలంటే భయం అవుతుంది, కానీ నేను మీకు జస్ట్ చూపిస్తా ఎలా ఉంటుందో. మొత్తం దారంతా ఇలాగే ఉంటది, ఇంకా ఘోరంగా ఉంటది. అయినా కూడా మేము వెళ్ళాం. మేము ఈ ధైర్యవంతులు. రోడ్డు మార్గంలో అలా నడుస్తూ వెళ్తూ మనం చేరుకున్నాము. ఇది లాస్ట్ గోపురం అన్నమాట. దీని తర్వాత మనం తిరుమలకైతే ఎంటర్ అయిపోతాం. శ్రీ రామానుజాచార్యులు వారు తిరుపతి కొండని మోకాలపై ఎక్కుతున్నప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని, అందుకే దీనికి మోకాలిమిట్ట పర్వతం అని పేరు వచ్చిందని చెబుతున్నారు. ఏదైనా కోరిక కోరుకొని ఈ మోకాలిమిట్ట పర్వతం పైకి ఎక్కామంటే మన కోరిక నెరవేరుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నేను యూట్యూబ్ లో సక్సెస్ సాధించాలని కోరిక కోరుకొని మోకాల మీద ఎక్కడం అయితే ప్రారంభించాను. నేను దాదాపు 120 స్టెప్స్ అయితే ఎక్కాను. నొప్పి లాంటివి ఏమీ ఉండవు ఫ్రెండ్స్. గోవింద గోవింద అంటూ ఎక్కుతూ వెళ్లిపోవడమే. చూస్తున్నారుగా, ఎంతో మంది భక్తులు, చిన్న పెద్ద ముసలి ముతక అలిపిరి మార్గాన్ని కంప్లీట్ చేసేసాము. 3550 మెటుకులు చుట్టూ ఎంతో అందమైన ప్రశాంతమైన ప్రదేశాలు, వీటన్నిటిని వీక్షిస్తూ మేము అలిపిరి మార్గాన్ని అయితే కంప్లీట్ చేసేసాము. అలిపిరి మార్గం దాదాపు 9 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. స్టెప్స్ ఎక్కడం కంప్లీట్ చేశాక మనం తిరుపతిలో ఇచ్చిన లగేజ్ నెల్లి కలెక్ట్ చేసుకోవాలి. అలిపిరి స్టెప్స్ స్టార్టింగ్ లో మనం లగేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ ఇచ్చింటారు. ఆ రిసిప్ట్ తీసుకొని వెళ్ళి అయితే మనం దగ్గరలో ఉన్న లగేజ్ కౌంటర్ లో మన బ్యాగ్ ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫౌంటైన్ కనిపిస్తుంది కదా, ఈ ఫౌంటైన్ నుంచి దాదాపు 400 మీటర్స్ ముందుకు నడవాలి. మన కుడి చేయి పక్కన అయితే ఆ లగేజ్ కౌంటర్ ఉంటుంది. లగేజ్ కౌంటర్ నుంచి మరీ కొంచెం ముందుకు నడుస్తూ వచ్చామంటే మన కుడి చేయి వైపు మాధవ నిలయం అనే ఒక కాంప్లెక్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం గుండు తీపించుకోవాలనుకుంటే ఇలా క్యూలో రావాలి. నేను మీకు క్లియర్ గా చెప్తాను తర్వాత ప్రాసెస్ ఏంటి అని. నేను ప్రజెంట్ అయితే ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడే మనం గుండు తీపించుకోబోతున్నాం. తర్వాత మనం మొత్తం డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మాధవ నిలయంలోనే మనం కళ్యాణ కట్టకైతే వెళ్ళొచ్చు. కళ్యాణ కట్ట అంటే మనం గుండు తీపించుకోవాలనుకుంటే అక్కడే తీపించుకోవచ్చు. ఈ మాధవ నిలయంలోనే మనకి లాకర్స్ అయితే లభిస్తాయి. ఒక ఆధార్ కార్డుకి ఒక లాకర్ అయితే ఇస్తారు. సాఫ్ట్ కాపీస్ పనికిరాదు, ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. మా లగేజ్ ని లాకర్ లో పెట్టేసి అయితే దర్శనానికి బయలుదేరాము. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా అద్భుతంగా అయితే డెకరేషన్ ని చేశారు. ఆ లైటింగ్స్, ఆ అలంకరణలు ఎంతో అద్భుతంగా అయితే చేశారు. నార్మల్ గా అందరూ దర్శనానికి సర్వదర్శనం క్యూ దగ్గరికి వెళ్ళిపోతారు. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు శ్రీవారిని దర్శించుకునే ముందు ఇక్కడున్న వరాహస్వామిని అయితే దర్శించుకోవాలి. వరాహస్వామి టెంపుల్ కోనేరుకి ఎదురుగా ఉంటుంది. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి వరం వల్ల వరాహ స్వామిని అయితే ముందు దర్శించుకోవాలి. అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి.
ఇప్పుడే వరాహస్వామిని దర్శనం చేసుకొని అయితే సర్వదర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా తిరుపతికి వస్తే ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకోండి, తర్వాతే శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళండి. మాది ఇప్పుడే జరిగింది, ఇప్పుడు సర్వదర్శనంకి వెళ్తున్నాం. ఇంకా అక్కడి అప్డేట్ ని మీకు అందిస్తాను. అక్కడ నుంచి సర్వదర్శనానికి వెళ్లే క్యూ చాలా దగ్గరే ఉంటుంది. గోవింద నిలయాలు అనే కాంప్లెక్స్ ఉంటుంది. లడ్డూ కౌంటర్ వెనకైతే ఈ ప్రదేశం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం సర్వదర్శనం క్యూ కి చాలా త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు. నార్మల్ గా అందరూ శ్రీవారి టెంపుల్ దగ్గరకు రాకోకుండా కొంచెం లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది, అక్కడ నుంచి సర్వదర్శనం క్యూ కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు వరాహ స్వామిని దర్శించుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. మా అదృష్టం అనే చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ సెల్ ఇచ్చేయాల్సి వస్తుంది, అందుకే ఇప్పుడే చెప్తున్నా. నార్మల్ గా ఉంటది కదా క్యూ లైన్, అంత క్యూ లైన్ ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మమ్మల్ని ఎంట్రీ అయితే ఇచ్చారు. ఈ రోజు జనాలు లేరు, సో దర్శనం చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. మా లక్ అనే చెప్పాలి. ఏమంటావునా? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అదిగో ఆడ గ్రీన్ కలర్ వల్ల ఆ కంపార్ట్మెంట్లలో చాలా ఉంటాయి. అంత పెద్ద క్యూలు నడిచే వాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసాం. ఇంకా డైరెక్ట్ ఎంట్రీ, డైరెక్ట్ దర్శనం పెద్ద కౌంటర్లలోకి వెళ్ళిపోతున్నాం. మాకు చాలా అదృష్టం అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఒక దర్శనం టోకెన్ ఇస్తారు, ఒక ఫ్రీ లడ్డు కూడా ఇస్తారు ఈ టోకెన్ కి. అక్కడ మనం మొబైల్స్ ని, లగేజ్ ని సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్, మేమైతే ప్రజెంట్ లగేజ్ కౌంటర్ లో ఉన్నాం. ఇది ఫైనల్ ది. దీని తర్వాత మనం మొబైల్స్ తీసుకెళ్ళడానికి అలవ్ అయితే ఉండదు, అందుకే ఇప్పుడు మీకు చెప్దామని అయితే వీడియో తీస్తున్నాను. దర్శనం ఎంట్రీ అయితే చాలా ఈజీగా జరిగింది. ముందులా అయితే ఎక్కువ తిరగాల్సిన అవసరం అయితే రాలేదు, మనకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజెంట్ జనాలు అయితే తక్కువ చూడండి, లగేజ్ కూడా చాలా తక్కువ మంది అన్నారు. ఇక నా మొబైల్ సబ్మిట్ చేసేయాలి. ఆ తర్వాత దర్శనం అయిన తర్వాత మనం ఇంచక్క మాట్లాడుకుందాం. లగేజ్ ఎక్కడ తీసుకోవాలి, లాకర్స్ ఎక్కడ తీసుకోవాలి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. దర్శనం అయ్యాక కలుద్దాం ఫ్రెండ్స్. గోవిందా. దర్శనం అయితే 5 గంటల్లో అయిపోయింది ఫ్రెండ్స్. దాని తర్వాత మేము కాంప్లెక్స్ లోకి వచ్చి ఇక్కడే నిద్రపోయాము. మనం దర్శనానికి వెళ్లే ముందు ఇచ్చే మొబైల్స్ గానీ, లగేజ్ గానీ శ్రీవారి ఆలయం ముందరున్న ఈ లగేజ్ ఇచ్చే సెంటర్ లోనే తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, మాకు దర్శనం అయితే రాత్రి 1 గంట పట్టింది. త్వరగా అయిపోతుంది అనుకున్నాము, కానీ శ్రీవారి ఏకాంత సేవ ఆ సమయంలో అయితే మాకు దర్శనం జరిగింది. పొద్దున్నే 9 ఆ మధ్యాహ్నంలో అయితే రెడీ అయ్యాము. ఇంకా టిఫిన్ చేసుకున్నాము. ఇప్పుడు మనం తిరుపతి చుట్టూ ఉన్న కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ చూడడం కోసం అయితే వెళ్తున్నాము. మీకు కూడా టెంపుల్స్ అన్ని చూపిస్తాను, చాలా బాగుంటుంది. మీరు కూడా తిరుపతిని విజిట్ చేసినప్పుడు అవి మాత్రం మిస్ అవ్వకండి. తిరుపతిలో శ్రీవారి దర్శనం జరిగిన తర్వాత చూడడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. దాదాపు 5-6 ప్లేసెస్ ఉన్నాయి. పాప వినాశనం అయితేనేమి, ఆకాశగంగా అయితేనేమి, జపాలి ఆంజనేయ స్వామి అయితేనేమి, శ్రీవారి పాదాలు, ఇంకా శిలాతోరణం, వేణుగోపాల స్వామి టెంపుల్. ఇదైతే గోగర్భం డ్యామ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అవుతాము ఆ ప్లేసెస్ చూడడానికి. ఒక్కొక్కరికి 120 రూపాయలు టికెట్. ఆ టికెట్ తో మనం మొత్తం ప్లేసెస్ అయితే తిరగొచ్చు. మొదట మమ్మల్ని దింపిన ప్లేస్ అయితే పాప వినాశనం. పాప వినాశనం ఎలా ఉంటుందో మొత్తం మనం అయితే ఇప్పుడు చూసేద్దాం. ఏ ప్రదేశానికి వెళ్ళినా మనకి షాపింగ్ కి కొరత ఉండదు. ఎక్కడ చూసినా షాపింగ్ స్టాల్స్ అయితే ఉంటాయి. పాప వినాశనం డ్యామ్ అయితే ఉంటుంది. ఆ డ్యామ్ పక్కనే నీరు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇక్కడ భక్తులు ఆ నీళ్ల కింద మునుగుతూ వాళ్ళ పాపాలను అయితే పోగొట్టుకుంటారు. ఇక్కడ గంగామాత టెంపుల్ కూడా ఉంటుంది. చూస్తున్నారుగా, భక్తులు మొత్తం వాళ్ళ పాపాలను అయితే తొలగించుకుంటున్నారు. పాపాలు చేయడం ఎందుకు, తొలగించుకోవడం ఎందుకు? ఏదో హాస్యానికి ఆ మాట అయితే అన్నాను. నేను పాపాలు మాత్రమే అని చెప్పట్లేదు, ఇక్కడ పుణ్యం కోసం కూడా మునుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. పాప వినాశనం యొక్క హిస్టరీ అయితే మొత్తం ఇక్కడే ఉంది. మీకోసం క్యాప్చర్ చేశాను. ఒకసారి ఈ హిస్టరీ మొత్తాన్ని చదవండి. నా సజెషన్ ఏంటంటే, మన పురాణాల్లో ఉన్న హిస్టరీలన్నీ చదవండి. ఎన్నో అద్భుతమైన విషయాలు మన పురాణాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ పాప వినాశంలో నీళ్లు తల మీద చల్లుకుంటే పాపాలన్నీ పోతాయంట, అందరి నమ్మకం.
నేను ఆ పాప వినాశనం కింద అయితే మునిగాను. పాపం కోసమో పుణ్యం కోసమో నాకైతే తెలీదు. ఒక మనిషిలా మారాలని అయితే నేను కోరుకున్నాను. ఇంకొంచెం అలా ముందరికెళ్తే మనం పాప వినాశనం డ్యామ్ అయితే చూడొచ్చు. ఇక నేచర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం స్నో పడుతోంది, కొంచెం రెయినీగా ఉంది. మొత్తం గ్రీనరీయే, అద్భుతమైన ప్లేస్. మనం కిందికి కూడా వెళ్ళొచ్చు, కానీ అక్కడ అలో అయితే లేదు. ఒకప్పుడు ఏమన్నా అలో ఉన్నిందేమో, స్టెప్స్ కట్టేశారు. ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మన యూత్ మొత్తం ఫోటో షూట్లు అయితే స్టార్ట్ చేసేసారు. వాళ్ళ అందమైన ముఖాలని వాళ్ళ కెమెరాల్లో అయితే క్యాప్చర్ చేస్తున్నారు. ఇక ఫోజుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ ఒకటే పోజ్ పెడుతున్నారు. మొదట వాళ్ళ లీడర్ తీసుకుంటాడు, ఆ లీడర్ ఇచ్చిన పోజులు వీళ్ళు పెడతారు. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే పాప వినాశనంలో ఉన్నాము. ఇది మన చూడాల్సిన 5 ప్లేసెస్లో ఇది ఒక ప్లేస్ అన్నమాట. ఇక నైట్ దర్శనం గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్ చూడండి పాప వినాశనం లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చాలా గ్రీనరీ అండ్ ఒక డ్యామ్ ఉంటుంది, అండ్ అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడ అందరూ భక్తులందరూ మునుగుతారు. ఇది ఒక నమ్మకం, ఎన్నో చరిత్ర కలిగింది. ఇక నైట్ మా దర్శనం ఎలా జరిగింది దీని గురించి చెప్దామని అయితే నేను అనుకుంటున్నాను. 7:30 అలా లోపలికైతే వెళ్ళాము. 8:30, 9:30కి అంత దర్శనం అయిపోతుందని అయితే చెప్పారు, బట్ అవ్వలేదు. ఎందుకంటే శ్రీవారి ఏకాంత సేవ జరగడం వల్ల కొంచెం ఆలస్యమైంది. కానీ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంత రద్దీ అయితే లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా నైట్ 1 గంట అలా బయటకు అయితే వచ్చేసాం. చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ ఇంకా క్యూ లైన్, అది లగేజ్ బ్యాగు ఎలా తీసుకోవాలి, దీని అన్నిటి గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను. మీకు ఈజీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు. మీరు కూడా ఈసారి తిరుపతిని విజిట్ చేస్తే స్వామిని దర్శించుకోవడమే కాదు, మిగతా ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా 5 ప్లేసెస్, వీటిని కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇది పాప వినాశనం. రిమైనింగ్ ప్లేసెస్ కూడా మనం చూసేద్దాం. మనల్ని ఎక్కడైతే బస్సు దింపిందో అక్కడికి వెళ్తే రిటర్న్ బస్సులు కూడా వస్తూ ఉంటాయి. వాటిని అయితే మనం ఎక్స్చేంజ్ అవుతూ ఉండొచ్చు. మనం నెక్స్ట్ రీచ్ అయిన ప్లేస్ అయితే ఆకాశగంగా. ఈ ఆకాశగంగా ప్లేస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి. కొంచెం స్లోప్ గా డౌన్ లో అయితే ఉంటుంది. ఇక లొకేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గ్రీనరీ, వాటర్ ఫాల్స్, ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా స్టెప్స్ దిగుతూ మనం ముందుకు వెళ్తే మన కుడివైపు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ పక్కనే ఆకాశగంగా వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. ఇది ఆకాశగంగా ఉద్యానవనం ఫ్రెండ్స్. మనం ఎంట్రీ అయ్యే ప్లేస్ లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఆకాశగంగా పక్కనే ఉంటుంది ఉద్యానవనం. చాలా ప్రశాంతంగా ఉంది. ఆకాశగంగా చూసుకొని వచ్చి నేను ఇక్కడ కూర్చున్నా. మా అమ్మ వాళ్ళు ఇంకా నడుచుకుంటూ వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆకాశగంగా చరిత్ర ఏంటంటే, ఒక మహర్షి ఉంటారు. ఆ మహర్షి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ రోజు అభిషేకం చేసేవారు. పాప వినాశం చూసాం కదా, అక్కడ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ అభిషేకం చేసేవారు. అలా ఒక రోజు స్వామివారే ఒక చిన్నపిల్లని రూపంలో వచ్చి అడుగుతాడు, నీళ్లు దాహంగా ఉంది, మీరు తీసుకెళ్తున్న నీళ్ళు అడుగుతాడు. ఆ స్వామీజీ ఒప్పుకోరు. ఇది స్వామికి తీసుకెళ్తున్నా బాబు, ఇవ్వలేనని చెప్పి వెళ్ళిపోతుంటే స్వామి బాణంతో కొట్టి ఆ కుండను మొగలగొట్టేస్తాడు. అప్పుడు ఆ మహర్షులు వారు బాధపడతారు, అయ్యో మళ్ళీ వెళ్ళాలా అని. మళ్ళీ తిరిగి వెళ్తుంటే స్వామివారు చెప్తారు, ఎందుకు వెళ్తారు మహర్షి, ఇక్కడే వస్తున్నాయి కదా నీళ్ళు అంటే. ఎక్కడ అన్నప్పుడు స్వామివారు బాణం తీసుకొని కొండకి గురి చూసుకుంటున్నప్పటి నుంచి ఆకాశగంగా ఇక్కడే పుట్టిందని చరిత్ర చెప్తుంది. బస్ స్టాప్ లో బండలు లేవు ఫ్రెండ్స్, అందుకే గోళ్ళ మీద కూర్చున్నాను. మేమంతా స్టూడెంట్స్ అయిపోయాను, కింద మొత్తం బండలు అయిపోయాయి. మేమంతా స్టూడెంట్స్ అయిపోయాం. బస్ వచ్చింది ఫ్రెండ్స్, ఇలా బస్సులు వస్తూనే ఉంటాయి. మనం 120 రూపాయలు టికెట్ తీసుకొని 5 ప్లేస్లు తిరగచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాల్సిన సమయం వచ్చింది, అక్కడ కలుసుకుందాం.
మన నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ శ్రీ జపాలి హనుమాన్ మందిర్. జపాలి ఆంజనేయ స్వామి మందిరానికి వెళ్ళాలంటే మనం కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. దాదాపు 2-3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మొత్తం గ్రీనరీయే. ఇక్కడ ఎక్కడ చూసినా జంతువులు ఉంటాయి. ఒక్కాకు చెట్లు, వెదురు చెట్లు, మొగలి రేకులు, ఇలా మొత్తం గ్రీనరీయే. ఫోటోలు తీసుకోవడానికి ప్లేసెస్ ఉంటాయి గైస్. మీరు 1000 ఫోటోల పైన తీసుకోవచ్చు. ఒకసారి గంట కొట్టువే ఒకసారి గంట కొట్టు గంట కొట్టు గంటకు ఆలయం ఎదురుగానే కోనేరు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జపాలి ఆలయం యొక్క హిస్టరీ అన్నమాట మీకోసం క్యాప్చర్ చేశాను, తప్పకుండా చదవండి ఫ్రెండ్స్. ఇవే మొగలి రేకులు. నా జీవితంలో నేను మొదటిసారి మొగలి రేకులను చూసింది ఇక్కడే. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినప్పుడు చూసాను. ఆలయానికి వెళ్లే దారిలో ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఇక హిస్టరీ మీ అందరికీ తెలిసిండేదే. ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంతకుముందు నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. మాతో పాటు ఒక ర్యాండమ్ అన్నోన్ ఫ్యామిలీతో పాటు మేము ఈ రూట్లో అయితే వెళ్ళాం. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారుగా నీళ్ళు అన్నీ ఉన్నాయి. అప్పుడు నీళ్లు లేకుండే. అప్పుడు మేము ఈ రూట్ ఉంటే వెళ్ళి ఆ ఎగ్జిట్కి వెళ్ళింటిమి. ఆ ఫ్యామిలీ ఒకవేళ ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ నన్ను మీరు గుర్తుపెట్టినట్లయితే కామెంట్ చేయండి. నేను చాలా సంతోషపడతాను. చాలా బాగుండే మాకు అప్పుడు ఆ ట్రిప్. చాలా మెమరబుల్. నేను మా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్. ఇక్కడికే వస్తున్నారు అందరూ. నేను వీడియో తీసుకునే వచ్చినా నన్ను చూసి అందరూ వచ్చేస్తున్నారు. లొకేషన్ అంత బాగుంది. మరి చూడండి, ఆ కొలంలోకైతే నీళ్ళు వెళ్తున్నాయి. చాలా బాగుంది లొకేషను. పాములు గట్లుంటాయి, చూసుకోవాలి. ఫుల్ ప్రశాంతత. ఓవర్ థింకింగ్, డిప్రెషన్ వాళ్ళందరూ ఇటుకు వచ్చేయండి, సెట్ అవుతారు. బొక్క అవంతా లేదు అన్నట్లు ఫీల్ అవుతారు. అంత ప్రశాంతంగా ఉంది. మన నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ వేణుగోపాల స్వామి టెంపుల్. టెంపుల్ కి ఎంట్రీ టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి 5 రూపాయలు. మేము మొత్తం 4 ఉన్నాం కాబట్టి 20 రూపాయలు అవుతుంది. టెంపుల్ ప్రిమిసెస్ చాలా పీస్ఫుల్ గా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది శ్రీకృష్ణుడు. మనం దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ చుట్టూ ఉన్న ప్లేసెస్ ని కూడా నేను క్యాప్చర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. దర్శనానికి అయితే క్యూలో వెళ్తున్నాం. లోపలికి కెమెరాలు, సెల్ ఫోన్లు అన్ని అలో లేదు. అందుకే స్టెప్స్ వరకు అయితే నేను క్యాప్చర్ ఆ శ్రీనివాసుడికి పరమ భక్తుడైన అతిరాం బాబాజీ ఇక్కడే నివసించేవారు. ఈయన శ్రీనివాసుడితో ఎల్లప్పుడూ పాచికలు ఆడేవారని పురాణాలు చెబుతున్నాయి. ముందు కనిపిస్తున్న ఆలయం హతీరాం బాబాజీ జీవ సమాధి అయిన ప్రదేశం. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ వేణుగోపాల స్వామిని అయితే దర్శించుకున్నాం. ఇంకా శ్రీవారి పాదాలు, శిలాతోరణాన్ని దర్శించుకోవాలి. కానీ టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. రిటర్న్ జర్నీ ప్లాన్ చేయాలి. అందుకే ఇంకా రెండింటికి వెళ్ళలేదు. ప్రజెంట్కి పాప వినాశము, ఆకాశగంగా, జపాలి ఆంజనేయ స్వామి, ఇంకా వేణుగోపాల స్వామి ఈ ప్లేసెస్ అన్ని దర్శించుకున్నాం. ఆ 2 మిస్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి అన్ని కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం.
తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం యొక్క టైమింగ్స్ ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఇక్కడ భోంచేసే వెళ్ళండి. ఇక్కడ పెట్టే ఆహారాన్ని పరమ పవిత్రమైన ప్రసాదంగా లాకర్ తీసుకునే మాధవ నిలయం ఇదే. మనము లగేజ్ తీసుకొని ఎంటర్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ ఒక క్యూ ఉంటుంది. ఆ క్యూలో మనం మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ ని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు మనకు ఒక లాకర్ నైతే అలాట్ చేస్తారు. ఆ లాకర్ లో మన లగేజ్ మొత్తాన్ని సెక్యూర్ గా పెట్టుకోవచ్చు. దర్శనం అయిపోయింది, చుట్టూ ఉన్న ప్లేసెస్ చూడడం అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, బాయ్. ఇంటికెళ్లే ముందు ఏదైనా కొనుక్కుందామని అయితే షాపింగ్ కి వెళ్ళాము. అక్కడ రకరకాల బొమ్మలను అయితే చూసాం. బొమ్మలు అయితే నాకైతే కాదు, మా అక్కకి ఏదో ఎలిఫెంట్ బొమ్మ కావాలని అయితే మొత్తం ఎతికాము. కొన్ని ఎలిఫెంట్స్ బొమ్మలు అయితే కనిపించాయి, కానీ అవి అయితే మా అక్కకు నచ్చలేదు. ఇక టెడ్డీ బేర్లు, డాల్లు ఇలాంటివి ఏమీ వద్దని అయితే చెప్పింది. ఈజ్ బ్యాట్మెన్. ఇదిగోనా ఎలిఫెంట్. ఈ బ్లూ కలర్ ఎలిఫెంట్ అయితే నాకు నచ్చింది, కానీ మా నాన్న అక్కకైతే ఇది నచ్చలేదు. సో బొమ్మలు ఎతకడం మళ్ళీ స్టార్ట్ చేసాము. బస్ టికెట్ 90 రూపాయలు ఫ్రెండ్స్. కొండ కిందికి వెళ్ళిపోవాలని నడిచి వెళ్ళొచ్చు, కానీ టైం వెంకటేశ్వర స్వామి దీవెనలతో నా యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కొండనైతే దిగడం మొదలు పెట్టాము.